ఫారెస్ట్ అధికారులను ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మేము ఒక్కలం కాదు, అందరం ఒకటైతాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిపై సీరియస్గా ప్రతిఘటిస్తామని చెబుతున్నారు. పోడు భూములపై స్పందిస్తారు, దశలి పట్టుపై స్పందిస్తారు ఫారెస్ట్ అధికారులు. అది మా ఆదివాసీలపై దాడులు చేస్తే ఎందుకు స్పందించట్లేదు అధికారులు అని చెబుతున్నారు. మనతో పాటు ఆదివాసీ నాయకులు ఉన్నారు, మాట్లాడు. ఏం జరుగుతుందన్న, ఏంది అసలు? మా ఆదివాసీల మీద ఈ యొక్క అటవీ అధికారులు ప్రత్యక్షంగా కక్ష కట్టి దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆదివాసీ ఉనికిన ఈ ప్రాంతంలో లేకుండా చేస్తే అదానీ అంబానీలకు ఈ ప్రాంతాలను, ఈ గడ్డలను, ఈ అడవిలను అప్పచెప్పాలనే ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఆడిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము ఆడుతూ ఉంది. ఈ యొక్క అధికారులను ప్రత్యేకంగా ఏరుకొని మరి అధికారులను ఇక్కడ వేసినటువంటి చీఫ్ కన్జర్వేటర్ శాంతకుమార్ కావచ్చు, శాంతారాం కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర క్యాడర్కి సంబంధించి మహారాష్ట్ర వ్యక్తి అయినటువంటి లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన రాహుల్ జాదవ్ గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ దళితుణ్ణి, అలాగే మా చెన్నూరు ప్రాంతమైనటువంటి కోటపల్లి రేంజర్గా ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అందరినీ ఏరుకొని మరి ఆదివాసీల నుండి అడవిల నుండి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగంగానే యువకులైనటువంటి రాబోయే తరాన్ని అంటే లేకుండా చేసే ప్రయత్నం చేసే భాగంలో నిన్న మా యొక్క యువకులను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగింది. అది లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో. దాంతోపాటు ఆయన సిబ్బంది కూడా విచక్షణ రహితంగా మా బిడ్డలను ఏం పాపం చేశారని మా బిడ్డలను కొట్టారు. మా బిడ్డలను 20-25 సంవత్సరాల యువతను కిడ్నీల మీద, వీపు మీద, చేతుల మీద కొడుతూ నానా బూతులు, అసలు అవి మాటలకు చెప్పరాని బూతులు. నువ్వు ఆడతల్లికి పుట్టలేదా లక్ష్మీనారాయణ గారు? మీ యొక్క పిల్లల్ని కూడా మీరు ఇట్లనే కొడతారా? మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆదివాసీ సమాజంలో పుట్టడమే మా నేరమా? ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో షెడ్యూల్ భూభాగంలో ఉన్న వాళ్ళను ఇంత దుర్మార్గంగా కొట్టడం ఎంతవరకు సమంజసం? ఏదైతే అన్ని ప్రభుత్వాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపుగా 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ అయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అయింది, ఇంకా ఇప్పుడు తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ కూడా ఆదివాసీలకు న్యాయం జరగకపోవడం చాలా దుర్మార్గకరం. ఏదైతే కుమరం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసి అసూలై మా యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఈ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి ఆదివాసీ పురిటిగడ్డల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధాకరం. ఏదైతే ఈ ప్రభుత్వాలు ఇక కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోతే, ఏదైతే నిన్న జరిగిన చిన్న దాడి కావచ్చు, ఏదైతే ఎఫ్ఆర్ఓ మీద మన ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ ఆఫీస్ మీద జరిగిన దాడి కావచ్చు, రేపు ప్రపంచ ఆదివాసీ దినం వస్తూ ఉన్నది. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎక్కడ పెడతామో చెప్పలేము. ఇప్పటికీ ఒక మంచిర్యాల కేంద్రంగాని ఒక నిర్ణయం తీసుకున్నాం, కానీ ఇటువంటి దాడులు అటు చెన్నూరు ప్రాంతం, తూర్పు ప్రాంతం కావచ్చు, ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి జన్నారం ప్రాంతంలో కావచ్చు జరుగుతూ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసులే కావచ్చు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్లనే కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తాం. 100,000 మంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని తెగలను, అన్ని గిరిజన సంఘాలను, అన్ని ఆదివాసీ సంఘాలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఏదైతే యువతను నాశనం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. నిన్న మా యువకుడు, మా నాయకుడు ఆదివాసీ విద్యార్థి సంఘ నాయకునిగా తుడుం దెబ్బలో పనిచేసి ఇవాళ ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి మా నాయకుడు మా కోసం నిన్న అర్ధరాత్రి కూడా మా కోసం పనిచేశారు. వచ్చేదాకా కూడా తన కూడా 12-1 దాకా ఉండి, నేను ఆదివాసీ సమాజం బిడ్డను తప్ప నేను ప్రభుత్వాల తొత్తును కాదు, నేను ఆదివాసీల కోసం ఏదైనా సిద్ధం అని చెప్పి నిన్న మాకు లెక్కడి లేని భరోసా ఇచ్చాడు. మా నాయకప్పుడు సమాజానికైతే ఇంతవరకు ఎవరు భరోసా ఇయ్యని సందర్భంలో మా ఎమ్మెల్యే గారిని మేము ఈ సందర్భంగా అభినందిస్తూ, ఏదైతే మీ అంటే మా సమాజం ఉంటుందని తెలియజేస్తాం. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే, ఇప్పటికే పట్టుపై జరుగుతుంది, పోడు భూములపై జరుగుతుంది, ఏం చేస్తారు? తప్పకుండా ఏదైతే కొమరం భీం బిర్సా ముండా ఉద్యమాలు ఉన్నాయి, అలాగే తెలంగాణ ఉద్యమం ఉన్నది, మొన్నటికి మొన్న జెర్సీ అదేదైతే మన ధర్మేంద్ర ప్రధాన్ గారు దించినటువంటి అటువంటి ఉద్యమాల స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఏదైతే మంచిర్యాల కేంద్రంలో కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, తెలంగాణలో ఎక్కడ ఎటువంటి దాడులు జరిగినా మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. అంత ఐక్య కార్యాచరణతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ రోజు కూడా మేము ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఇప్పుడే పోలీస్ స్టేషన్ జన్నారంలో ఏదైతే లక్ష్మీనారాయణ గారి మీద ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి, సస్పెండ్. తర్వాత ఆయన లక్ష్మీనారాయణతో పాటు ఇంకా అధికారులు ఉన్నారు, పై అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా మేము రేపు
అంటే ఇది జరిగిన సంఘటన కాబట్టి ఇతని మీద ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నదని మేము ఎంక్వైరీ చేసుకొని కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా రేపటి రోజులో ఇవాళ ఎఫ్ఐఆర్ కాకపోతే రేపటి నుండే మరి కార్యాచరణ తయారు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గొడవలు జరగడానికి ప్రధాన కారణం మన మంచిర్యాల కన్జర్వేటర్ శాంతారాం గారు. ఈయన వచ్చినప్పటి నుంచి ఏదైతే ఈ ప్రాంతంలో ఆదివాసులనే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాడు. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. అసలు ఇక్కడ తప్పు జరగనట్టు ఎవరో ఏదో అంటే మామూలుగా ఓన్లీ ఆదివాసులే దొరుకుతారా? ఆదివాసుల మీద దాడులు చేయించి ఆదివాసుల మీద ఇబ్బందులకు పెట్టి ఆదివాసులను గురించి అసలు ప్రభుత్వం అయినా ఎందుకు ఇక్కడ ఉంచుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే కేవలం ఆదివాసుల మీద దాడులు చేయమనైనా అటు పోతే చెన్నూరు ప్రాంతంలో పట్టు పరిశ్రమ శాఖ కావచ్చు, ఇటు మొన్న ఉడుంపూర్లో కావచ్చు, ఇటు ఖానాపూర్లో కావచ్చు, ఇక్కడ వచ్చేసి నాయకప్గూడలో దిందన్పల్లి గ్రామంలో ఇలా పోతే ఎక్కడ చూసినా దాడులు జరిపించాడు ఆయన ఈ ఏరియాలో. నిజంగా గవర్నమెంట్కు ఒక గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి అధికారులు తక్షణమే ఇక్కడి నుంచి విధుల నుంచి తొలగించి ఈయనను ఇక్కడి నుంచి దూరం పంపినట్టయితే ఆయనకు సంబంధించిన ఏదైతే ఆయన కింది సిబ్బంది ఉన్నదో కింది సిబ్బంది కూడా కావాల్సుకొని ఈ ఆదివాసుల పైన అక్రమంగా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ మీద దాడి చేస్తున్నారో వాళ్ళను కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించాలి. పంపించని ఎడల అతి త్వరలో మేము ఒక నిర్ణయం చేస్తాం. ఆ నిర్ణయం ఎట్లుంటుందో మరో కొమరంభీం పోరాటం ఎట్లా జరిగిందో నెక్స్ట్ మీకు చూపెడతాం. ఇదే ప్రాంతంలో ఇంకోసారి ఇలాంటి పునరావృతం అయితే ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆయా దాని ఫారెస్ట్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, శాంతారామును ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి విధుల నుంచి తప్పించి ఆయన పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారో ఆదివాసుల పైన ఎందుకు ఆయన ఇంత పెద్ద దాడి చేయిస్తున్నారో చేయించకపోతే రానున్న రోజులలో ఆదివాసులు అంటే ఎట్లా ఉంటుందో చూపెట్టి మా తడాకేందో చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఒకవేళ కనుక ఇబ్బంది పెట్టే అధికారులను ట్రాన్స్ఫర్ చేయకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ఏ విధంగా ఉంటుందో చూపెడతామని చెబుతున్నారు. అయితే నిన్న ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా కంటిన్యూషన్ ఉండాలని ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇందనపల్లి పంచాయతీలో జరిగిన నాయకంగూడలో జరిగిన ఘటన ఏదైతుందో అది పాశవికంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా ఆదివాసీ అన్ని సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్రంగా ప్రతిఘటించవలసి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. లక్ష్మీనారాయణతో పాటు ఎవరైతే గిరిజనేతరుల ఆఫీసర్లు కనుక ఉంటే వారిపై కేసు నమోదు చేయాలని చెబుతున్నారు.